హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనము 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోయే వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక పెద్ద సైజు టమోటాను ముక్కలుగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు కొంచెం మెత్తబడేటప్పుడే మనము టేస్ట్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఒక 5 మినిట్స్ లోనే ఇవి వంకాయలు అనేటివి మెత్తబడిపోతాయి. చూడండి, వంకాయ ముక్క అనేది బాగా మెత్తబడిపోయింది కదా, ఈ టైంలోనే మనము గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్. లాస్ట్ లో వచ్చేసి కొత్తిమీర చల్లేసుకున్నామంటే టేస్టీ వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది వచ్చేసి రైస్ లేకైనా లేదంటే చపాతీ, రోటీ లేకైనా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా వంకాయ టమాటా కర్రీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.